శ్రీ పరమాత్మనే నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. మనం వామనావతారాన్ని గురించి చెప్పుకుంటున్నాం కదా. మనం అంత కిందటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే అదితి కశ్యపులకి వామనుడు జన్మించాడని చెప్పుకున్నాం. అంటే అదితి చేసినటువంటి వ్రతం ఏంటంటే పయోభక్షణము అనేటువంటి వ్రతం అన్నమాట. అదేంటి అంటే ఇంతకు ముందర మీకు చెప్పుకున్నాను వివరంగా. పాల్గొన శుద్ధ పాడ్యం నుంచి ద్వాదశి వరకు 12 రోజులు ఉదయం సాయంత్రం శ్రీ మహావిష్ణువుని పూజించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ద్వాదశాక్షరి మంత్రం కానీ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం కానీ నిరంతరం జపిస్తూ ఆ 12 రోజులు ఉపవాసం ఉండి బ్రహ్మచర్య దీక్ష వహించి నేల మీద అంటే భూశయనం చేసి పాలు మాత్రమే ఆహారం తీసుకొని 2 పూట్ల శ్రీ మహావిష్ణువుని పూజించాలన్నమాట. ఈ వ్రతాన్ని ఏమంటారంటే పయోభక్షణ వ్రతము అని. ఈ వ్రతాన్ని చేయమని చెప్పి భర్త అయినటువంటి కశ్యపుడు అతిథికి చెప్పగా ఆమె అదేవిధంగా ఆ వ్రతాన్ని చాలా భక్తి శ్రద్ధలతోటి ఆచరించిందని, ఫలితంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకోమంటే ఇంకా ఆమె అయ్యా సర్వాంతర్యామి నీకు చెప్పేదేముంది, నా బిడ్డలైనటువంటి ఇంద్రాది దేవతలందరూ కూడా చాలా అష్టకష్టాలు పడుతున్నారు కాబట్టి వాళ్ళని రక్షించమని చెప్పి ప్రార్థిస్తుందన్నమాట అదితి విష్ణుమూర్తిని. దానికి ఆయన సంతోషించి అదేవిధంగా అమ్మ నేను నీ గర్భాన జన్మిస్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఆ విధంగా ఒక మంచి శుభముహూర్తంలో ఆ మహావిష్ణువు యొక్క తేజస్సు కశ్యప ప్రజాపతిలో ప్రవేశించి ఫలితంగా ఈ అదితి గర్భాన్ని ధరిస్తుంది అన్నమాట. చూడండి, విశ్వమంతా కూడా ఆయన యొక్క కుక్షిలో ఉంచుకున్నటువంటి భగవంతుడు అతిథి గర్భంలో ఇమిడిపోయి ఆయన రోజు రోజుకి కూడా దేదీప్యమానంగా దినదిన ప్రవర్ధమానడుగుతున్నాడు అనమాట. ఆ స్వామి ఇంకా కొద్ది రోజులు గడిచింది, ఆమె చివరికి ప్రసవించే సమయం దగ్గరికి వచ్చిందనమాట. ఇంకా స్వామి జన్మించే సమయం ఆసనమయ్యేటప్పటికి బ్రహ్మాదేవతలందరూ కూడా వచ్చి అనేక విధాలుగా స్తుతించారని చెప్పి అంతేకాకుండా బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తిని అయ్యా ఇంకా అతిథి గర్భంలోంచి త్వరగా బయటికి రా, ఎందుకంటే స్వర్గలోకాన్ని పోగొట్టుకున్నటువంటి దేవతల యొక్క బాధలను తీర్చడానికి సత్వరమే మీరు వేంచేయవలసింది అని చెప్పి మేమంతా కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాము అని చెప్పి బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శ్రీ మహావిష్ణువు ఉదయించాడనమాట. ఆయన ఎలా ఉదయించాడు అంటే మనం ఇంత ముందర చెప్పుకున్నాం, కృష్ణావతారంలో బాలుడిగా జన్మించినప్పటికీ కూడా వెంటనే చతుర్భుజుడై శంఖచక్ర గదాధారి అయి సర్వాలంకార భూషితుడై దివ్య మనోహర రూపంతో వెలువడినటువంటి ఆ పరమాత్మని ఆ స్వామిని చూచి అదితి కశ్యపులు ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోయారనమాట. ఇంకా ఆ అదితి అయితే చాలా ఆశ్చర్యచకితురాలైపోయింది. పరమాత్మ నాకు జన్మించాడా, నేను వ్రతం చేసినప్పుడు ఆ పయోభక్షణం అనేటువంటి వ్రతాన్ని పూర్తి చేసినప్పుడు నాకు కనపడినటువంటి పరమాత్మే ఇప్పుడు నా గర్భంలో జన్మించాడా అని చెప్పి ఆమె చాలా ఆశ్చర్యచకితురాలైందనమాట. ఆమె స్వామిని చూచి ఇంతకాలం నా గర్భంలో ఎలా ఉన్నాడు అంటే, ఎందుకంటే ఆయన విశ్వాన్నంతటినీ కూడా తన కుక్షిలో ఉంచుకున్నటువంటి పరమాత్మ నా గర్భంలో ఎలా ఉన్నాడు అని చెప్పి ఆమె చాలా మురిసిపోయింది అనమాట. అంతేకాకుండా ఎప్పుడైతే ఆయన్ని దర్శించిందో ఆమె ఆ విష్ణుమూర్తిని అనేక రకాలుగా స్తోత్రం చేసింది. యజ్ఞేశ్వర, విశ్వంబర, అచ్యుత, శ్రవణమాత్ర మంగళకర నామధేయ, ఆపన్న జనరక్షక, ఆర్తి నివారక, దీనలోకాధార, పాదమే తీర్థమైన వాడ, సృష్టి స్థితి లయకారక, నిత్యానంద అయ్యా అని చెప్పి అనేక రకాలు. ఎందుకంటే చూడండి, మనం భగవంతుడిని దర్శిస్తేనే మన మనసు ఎలా పులకితమైపోతుందో, ఒక్కోసారి మన కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలిపోతాయి. అసలు మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో మన శరీరం కూడా గగురుపాటు చెందుతుంది. అదేవిధంగా ఆ అదితికి సాక్షాత్ పరమాత్మే ఆయన చతుర్భుజుడై శంఖచక్ర గదాధారి అయి సర్వాలంకార భూషితుడై దివ్య మనోహర రూపంతో వెలువడినటువంటి ఆ స్వామిని చూచి ఆ అదితి అనేక రకాలుగా ఈ విధంగా కూడా స్తుతించిందనమాట. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే, నిన్ను కొలిచే వాళ్ళందరికీ కూడా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యము, ఇహము, పరము, ధర్మార్థ కామాలు, వేద విజ్ఞానము, యుక్తి, శత్రుజయము అన్నీ కూడా సిద్ధిస్తాయి కదా నాయన పరమాత్మ. ఓ భక్తమందార, సుగుణభూషణ, వేదస్వరూప, శరణాగత వత్సల, పద్మాక్ష, పరమపురుష అని అదితి పరిపరి విధాలుగా ఆ భగవంతుని చూసినటువంటి తన్మయత్వంలో
ఈ విధంగా స్తుతించిందనమాట. ఆమె భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి కూడా అనేక రకాలుగా అనేక విధాలుగా ఆయన్ని స్తుతించాడనమాట. అప్పుడు పరమాత్మ ఈ వామనావతారాన్ని ఎప్పుడెత్తాడు, అతిథి గర్భం నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు అంటే స్వామి భాద్రపద శుద్ధ ద్వాదశి రోజున శ్రవణ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. ఈ అభిజిత్ ముహూర్తం అనగానే మనకు ఒకటి గుర్తొస్తుంది వెంటనే. ఏంటండి అది, మీకేమైనా తెలుసా? ఎందుకంటే భద్రాచలంలో శ్రీరామనవమికి సీతారామ కళ్యాణాన్ని కూడా ఈ అభిజిత్ ముహూర్తంలోనే నిర్వహిస్తారనమాట. కాబట్టి స్వామి కూడా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడనమాట. ఎప్పుడైతే ఆయన ఆవిర్భవించాడో, ఆయన మామూలుగా మళ్ళాగా జన్మెత్తాడు కదండి, ఆయన లోకాలను ఉద్ధరించడానికి ఆవిర్భవిస్తాడు. ఎప్పుడైతే ఆయన ఆవిర్భవించాడో పంచభూతాలు ముల్లోకాలు అన్నీ కూడా ఈ స్వామి యొక్క ఆవిర్భావంతో సంతోషించాయట, పులకించిపోయాయట అవన్నీ కూడా. తర్వాత ఈ అదితి కశ్యపులు వీళ్ళందరూ కూడా చూస్తుండగానే స్వామి వామన రూపాన్ని ధరించి ఒక వటువుగా మారిపోయినాడు అనమాట. ఒక వటువైనటువంటి బ్రాహ్మణుడిగా మారిపోయాడు. తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత ఆ పిమ్మట ఆ వటువుకి వయసు రాగానే, అంటే ఒడుగు చేసేటువంటి వయసు అనమాట. దీంట్లో బ్రాహ్మణ కులంలో ఉపనయనాన్ని నిర్వహిస్తారు, ఒడుగు అంటారు దాన్ని. అదేవిధంగా ఈ వటువుకు కూడా ఒడుగు చేసే వయసు రాగానే మునీంద్రులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశారనమాట. అవి ఏం ఏర్పాట్లు చేశారంటే ఒడుగు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళందరూ కలిసి చేయడం జరిగింది. ఆ ఒడుగు చేసేటువంటి సమయంలో సూర్యుడు ఏం చేశాడంటే, ఎందుకంటే వచ్చిన వాడెవరు, సాక్షాత్ పరమాత్మ శ్రీ మహావిష్ణువు కాబట్టి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాట. చూడండి, సూర్యభగవానుడే ఆయనకి స్వయంగా గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. ఎవరికి? ఈ వామనావతారంలో ఉన్నటువంటి వటువుకు అనమాట. అదేవిధంగా బృహస్పతి ఎవరు? దేవతల యొక్క గురువు. ఆయన జంధ్యాన్ని సమర్పించాట. కశ్యపుడు అంటే ఆయన తండ్రి, జన్మల వామనావతారంలో ఆ వామనుడి యొక్క తండ్రి అయినటువంటి కశ్యపుడు మేఘలను అంటే ముంజదర్భ మొలతరాడుని సమర్పించాట. ఆయన అదితి తల్లి అయినటువంటి అదితి కౌపీనాన్ని, భూదేవి నల్ల జింక చర్మాన్ని, ఎందుకంటే వటువులు బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు పీట మీద జింక చర్మాన్ని వేసుకొని కూర్చొని వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి భూదేవి ఆయనకి నల్ల జింక చర్మాన్ని, చంద్రుడేమంటే దండాన్ని, ఆకాశం ఏమంటే గొడుగుని, బ్రహ్మగారేమంటే కమండలాన్ని, సరస్వతీదేవి ఏమంటే జపమాలని, సప్తఋషులు వాళ్ళు ఏమి ఇచ్చారంటే పవిత్రమైనటువంటి దర్భలని, కుబేరుడేమంటే భిక్షాపాత్రని ఆయనకి సమర్పించారట. ఎవరికి? వామనమూర్తికి ఒడుగు సందర్భంగా. ఒడుగుకి కావాల్సినటువంటి వటువుకి ఇవే కదా కావాల్సింది, చూడండి. కాబట్టి ఆ ఒడుగు సందర్భంలో వామనమూర్తికి ఒడుగు సందర్భంలో ఎవరెవరు ఏమేమి ఇచ్చారంటే, సూర్యుడేమంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి దేవతల గురువు అయినటువంటి బృహస్పతి జంధ్యాన్ని సమర్పించాడు. తండ్రి అయినటువంటి కశ్యపుడు మేఘలు అంటే ముంజదర్భ మొలత్రాన్ని సమర్పించాడు. తల్లి అయినటువంటి అదితి కౌపీనాన్ని, భూదేవి నల్లజింక చర్మాన్ని, చంద్రుడు దండాన్ని, ఆకాశం గొడుగుని, బ్రహ్మ కమండలాన్ని, సరస్వతీమాత జపమాలని, సప్తఋషులు ఏమంటే పవిత్రమైనటువంటి దర్భలని, కుబేరుడు భిక్షాపాత్రని ఆయనకి ఇచ్చారట అనమాట. ఇంకా పార్వతీదేవి భిక్ష పెడతారు కదా ఒటు బ్రాహ్మణుడికి, ఆ పార్వతీదేవి అక్షయం అంటూ భిక్ష పెట్టిందిట. ఎవరికి? ఈ వటువు రూపంలో ఉన్నటువంటి వామనమూర్తికి అనమాట. భిక్ష పెట్టింది ఎవరంటే పార్వతీదేవి. ఆమె ఏమని పెట్టిందంటే అక్షయం అంటూ భిక్ష పెట్టిందిట. బ్రహ్మర్షులందరూ కూడా వశిష్ఠ విశ్వామిత్రాది బ్రహ్మర్షులందరూ కూడా ఆశీర్వదించారట. వేదమంత్రాలతోటి హోమం చేశారట. ఈ విధంగా ఈ వామనుడికి తల్లి తండ్రి అయినటువంటి అదితి కశ్యపులు, అనేక మంది బ్రహ్మర్షులు, మునులు, వాళ్ళ యొక్క దేవతలందరి యొక్క పంచదిక్పాలకుల యొక్క అందరి ఆశీర్వాదంతో చాలా వైభవంగా ఒడుగుని అంటే ఉపనయనాన్ని నిర్వహించారనమాట. ఈ ఉపనయనం పూర్తయిన తర్వాత ఈయన మాయావటుడు కదా, వామనమూర్తి సాక్షాత్ విష్ణుమూర్తే కదా, ఆయన వామనావతారాన్ని ఎత్తాడు. ఈ మాయావటుడైనటువంటి ఈ వామనుడు అక్కడ అనేక మంది బ్రాహ్మణోత్తములందరూ వచ్చి ఉంటారు కదా ఉపనయనానికి. వాళ్ళందరితోటి ఇలా అన్నట్ట. ఏమనన్నాడు అంటే, బ్రాహ్మణులను తగు రీతిన ఎవరు గౌరవిస్తారు, అంతేకాకుండా వాళ్ళని సత్కరించి దానాలు ఇచ్చేటువంటి దాతలు ఎవరైనా ఉన్నారా, వాళ్ళెవరు ఉంటే ఎక్కడుంటారు అని చెప్పి అని అడిగాట బ్రాహ్మణోత్తములందరినీ. ఎవరు?
ఈ వామనుడు అనమాట, వటువు అనమాట, వామన రూపంలో ఉన్నటువంటి వటువు అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు ఈ విధంగా చెప్పారట, ఓ వామనమూర్తి, అట్లాంటి దాతలు చాలామంది ఉన్నారయ్యా, కానీ వాళ్ళందరిలో కూడా బలిచక్రవర్తిలతో సమానమైనటువంటి దాత అనే మహాదాత ఎక్కడా కూడా లేడు. మనం చెప్పుకున్నాం కదా ఇంత ముందర కథలో కూడా, సత్యం చెప్పాలంటే సత్య హరిశ్చంద్రుడు, ఆయనకి హరిశ్చంద్రుడు ఆయన పేరు, ఎందుకంటే ఆయన సత్యాన్నే పలుకుతాడు కాబట్టి ఆయన పేరే సత్య హరిశ్చంద్రుడిగా మారిపోయింది. అదేవిధంగా ఈ వామనమూర్తి అడిగినటువంటి ఎవరు అట్లాంటి దాత ఎవరైనా ఉన్నారా, ఎక్కడుంటారని అడిగితే చాలామంది ఉన్నారయ్యా, కానీ వాళ్ళల్లో బలిచక్రవర్తిని మించినటువంటి మహాదాత ఎక్కడా లేడు అని వాళ్ళందరూ చెప్పారట. ఎందుకంటే ఆయన కోరుకున్నది కూడా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాలనే కదా, కాబట్టి తాను తలిచింది జరిగిందని చెప్పేసి ఆ వామనమూర్తి కూడా ఆ బ్రాహ్మణోత్తములు బలిచక్రవర్తి అంటే మహాదాత లేడని చెప్పగా విని చాలా సంతోషించి ఏం చేశాడంటే తల్లిదండ్రుల యొక్క అక్కడ ఉండేటువంటి పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకొని, చూడండి ఇక్కడ కూడా మనం ఒక విషయం నేర్చుకోవాలి, మనం ఏ పనికైనా సరే వెళ్ళాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రి యొక్క అనుమతిని తీసుకోవాలి, తర్వాత అక్కడ ఉండేటువంటి పెద్దల యొక్క అనుమతిని తీసుకోవాలి. చూడండి, సాక్షాత్ పరమాత్మ అయినటువంటి విష్ణుమూర్తే వామనుడుగా జన్మించిన తర్వాత తన తల్లిదండ్రులకి నమస్కరించాడు. అందరూ ఆయనకి నమస్కరిస్తారు, కానీ ఆయన మనందరికీ కూడా ఒక ఆదర్శాన్ని చూపించాడు. ఇక్కడ మనం ఇలాంటి కథలు వినేదో పుక్కిడి పురాణాలు అనుకోకూడదండి, వాటి నుంచి మనం ఏం తెలుసుకోవాలో అది తెలుసుకోవాలి. కాబట్టి ఆయన తల్లిదండ్రులకి నమస్కరించి అక్కడ ఉండేటువంటి పెద్దలకు నమస్కరించి వాళ్ళ యొక్క దీవెనలను పొంది ఒక శుభముహూర్తంలో బయలుదేరాడనమాట. ఎక్కడికి బయలుదేరాడు? బలిచక్రవర్తి యజ్ఞవాటికి. ఆ సమయంలో నర్మదా నదీ తీరంలో భృగుకచ్చము అనేటువంటి క్షేత్రంలో ఈ శుక్రాచార్యుడు ఎవరని చెప్పాను ఇంతకుముందర మీకు చెప్పారు, రాక్షసుల యొక్క గురువు శుక్రాచార్యుడు. ఆయన బలిచక్రవర్తి చేత అశ్వమేధ యాగాన్ని జయిస్తున్నాడు అనమాట. విన్నాడు కదా ఈయన బ్రాహ్మణోత్తములు బలిచక్రవర్తిని మించిన మహాదాత లేడు అని చెప్పి. ఆ మాట తెలుసుకొని తల్లిదండ్రులు పెద్దల యొక్క ఆశీస్సులు పొంది నర్మదా నదీ తీరంలో ఈ శుక్రాచార్యుడు రాక్షసుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు భృగుకచ్చము అనేటువంటి క్షేత్రంలో బలిచక్రవర్తి చేత అశ్వమేధ యాగాన్ని చేయిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఈ వామనమూర్తి కూడా అక్కడికి బయలుదేరాడనమాట. ఈ బలిచక్రవర్తిని కలుసుకోవాలని చెప్పి ఆ యాగశాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ వామనమూర్తి వడిగా నడుస్తున్నట్ట. యజ్ఞశాల అంటే చాలా పెద్దదిగా ఉంటుంది కదా, అనేక మంది యజ్ఞాలు చేస్తుంటారు, ఋత్విక్కులు హోమాలు చేస్తుంటారు, కొంతమంది వేదాలు పఠిస్తుంటారు, కొంతమంది సంగీతం గానం చేస్తుంటారు, ఇలా పెద్ద యజ్ఞవాటికి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుల ద్వారా ఆ విషయం తెలుసుకున్నాడో ఆ బలిచక్రవర్తి చేస్తున్నటువంటి ఆ యజ్ఞవాటికి దగ్గరికి వెళ్ళి ఆ బలిచక్రవర్తిని కలుసుకోవాలని చెప్పి వడిగా ఆయన ఈ వామనమూర్తి యాగశాలకు వెళ్తున్నట్ట. ఈ యజ్ఞశాలలో ఉండేటువంటి ఋత్విక్కులు సభ అనేక మంది ఉంటారని చెప్పాను కదా నేను. అనేక యజ్ఞశాల అంటే ఒక్కళ్ళు చేసేది కాదు కదా, అనేక మంది ఋత్విక్కులు ఉంటారు, సభాసదులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎవరు ఈ బాలుడు ఇంత వడిగా నడిచి వస్తున్నాడు అని చెప్పేది వామనమూర్తిని చూచి వటువును చూచి వామన రూపంలో ఉన్నటువంటి వటువుని చూచి ఇతడు ఎవరైనా సూర్యుడా, అగ్నిదేవుడా, ఆయనే స్వయంగా యజ్ఞం చూడడానికి ఏమన్నా వస్తున్నాడేమో అని చెప్పి భావించారట. ఎందుకంటే ఆ బాలుని ముఖంలో అంతటి తేజస్సుందనమాట. కాబట్టి ఆ బలిచక్రవర్తి యజ్ఞవాటికలో వడిగా నడుస్తున్నటువంటి ఈ వటువుని చూచి అక్కడ ఉండేటువంటి ఋత్విక్కులు సభాసదులు వాళ్ళందరూ కూడా ఇతడు సూర్యుడు, అగ్నిదేవుడు, స్వయంగా బలిచక్రవర్తి చేస్తున్నటువంటి ఆ యాగానికి మెచ్చి దాన్ని దర్శించడానికి వస్తున్నారేమో అని భావించారట. ఇంకా ఈ సుందర బాలకుడు ఎవరబ్బా, ఇంత సుందరంగా ఇంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడు, చూస్తుంటే చూపర్లని ఇట్లే ఎందుకంటే పరమాత్మ కదా ఆకర్షించుకుంటూ ఉంటాడు. మనం అందరం కూడా ఆయన యొక్క ఆకర్షణకి సమ్మోహితులమయ్యేటువంటి వాళ్ళమే. కాబట్టి వాళ్ళు కూడా ఈ విధంగానే అనుకున్నారట, ఎవరబ్బా ఈ సుందర బాలకుడు, మారువేషంలో వచ్చినటువంటి శివుడా, విష్ణువా, బ్రహ్మ, సూర్యుడా, అగ్నియో కాదు కదా, ఇంతటి తేజస్వి మనోహర మూర్తి అయిన బ్రాహ్మణ వటువు ముల్లోకాల్లో అసలు ఎక్కడా లేడే, వాళ్ళలో వాళ్ళే అనుకుంటున్నారనమాట. అసలు ఎంత సుందరంగా ఉన్నాడు, ఎంత మనోహరంగా ఉన్నాడు, ఎంత తేజస్సుతోటి ఉన్నాడు, ఎంత మనోహరంగా ఉన్నాడు, ఇలాంటి బ్రాహ్మణ వటువు 3 లోకాల్లో కూడా ఎక్కడున్నాడు అసలు మనకు తెలిసి ఎక్కడా లేడే, ఇంతవరకు ఇక్కడికి ఎట్లా వచ్చాడు అసలు అని చెప్పి అక్కడ ఉండేటువంటి వాళ్ళలో వాళ్ళు
గుసగుసలాడుకుంటున్నారట. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏదైనా ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరిగితే మనం కూడా మన స్నేహితులతోటో, పక్కనుండే వాళ్ళతోటో, మన బంధువులతోటో ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటాం కదా, గుసగుసలాడుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మచారిని, ఆ వటువుని చూచి చాలా ఆశ్చర్యంతో, సంభ్రమాశ్చర్యాలతోటి చూచి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారట. ఇంకా చాలా ఆసక్తిగా చూస్తున్నారట. ఏదైనా ఒక వింత సంఘటన జరిగిందనుకోండి, మనం కూడా కుతూహలంగా చూస్తాం కదా, వాళ్ళు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా కుతూహలంగా చూస్తున్నారట. అసలు మెరుస్తూ ఆయన యొక్క మేని ఛాయ, శరీర ఛాయ ఎట్లా ఉందంటే బంగారం కాంతిలాగా మెరిసిపోతున్నట్టు. అసలు మెరుస్తున్నటువంటి మేని ఛాయతో మెరుపు తీగ వంటి యజ్ఞోపవీతాన్ని ధరించి, చంకలో కృష్ణాజినము, చేతిలో ఛత్రము కమండలమును ధరించి యజ్ఞశాలలో ప్రవేశించినటువంటి ఈ వటువుని, అంటే వామన రూపంలో ఉన్నటువంటి వటువుని చూచి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ, ఋత్విక్కులు, సభాసదులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రయత్నం లేకుండానే, అనుకోకుండానే గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారట. ఎందుకంటే వచ్చిన వాడెవరు? సాక్షాత్ పరమాత్మ విష్ణుమూర్తి. మరి ఆయన్ని చూసి అందరూ గౌరవం లేకుండా ఎలా ఉంటారు? కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ ప్రయత్నం లేకుండానే లేవాలి ఎందుకంటే ఆయన చూసేదానికి ఎలా ఉన్నాడు? చిన్న వటువుగా, చిన్న బాలకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని చూడంగానే, ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూడంగానే, ఆ తేజస్సుకి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి వాళ్ళ యొక్క ప్రయత్నం లేకుండానే, అనుకోకుండానే లేచి నిలబడ్డారట వాళ్ళందరూ కూడా. వామనుడు కూడా వచ్చినటువంటి ఆ వటు బ్రాహ్మణుడు కూడా ఆ యజ్ఞవాటికి అంతా కూడా అటు ఇటు కలయి తిరుగుతూ, కొందరు వేదం పఠిస్తూ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి వేదం చదువుతూ, కొందరితోటి మీరు చేసేది తప్పు, ఇలా కాదు, ఇలా చేయాలని చెప్పి కొందరితోటి వాదిస్తూ, కొందరితోటి ఏమంటే నవ్విస్తూ, కొందరితోటి ఏమంటే చెలోక్తులు తమాషగా మాట్లాడుతూ, చెలోక్తులు విసురుతూ, లేదా కొందరితోటి ప్రియ సంభాషణలు చేస్తూ ఉన్నట్ట. అంతటా తానే అసలు ఆ యజ్ఞవాటికి అదంతా కూడా తానే నిర్వహిస్తున్నట్టు, ఆ యజ్ఞవాటికి అంతే కదా, ఇదంతా ఎవరిది? ఆయనదే కదా, పరమాత్మదే కదా, మనదేముందంతా. కాబట్టి ఆ అంతటా కూడా తానే అయి తిరిగి మొత్తం ఆ యజ్ఞవాటికి అంతా కూడా తిరుగుతూ క్రమేణా ఎవరి దగ్గరికి, ఆయన అనుకున్నటువంటి వ్యక్తి దగ్గరికి చేరుకున్నాడు. ఎవరి దగ్గరికి చేరాలని వచ్చాడు ఆయన? యజ్ఞవాటికి బలిచక్రవర్తి దగ్గరికి చేరాలని వచ్చాడు. సరే, అదేవిధంగా అంతటా తానే తిరుగుతూ నెమ్మదిగా బలిచక్రవర్తి దగ్గరికి చేరుకున్నట్ట. ఎవరు? వామనుడు అనమాట. ఈ వటువు రూపంలో ఉండేటువంటి వామనుడు. అప్పుడు ఆయన బలిచక్రవర్తిని మొదటిసారిగా చూడడం జరిగింది. చూసి అనుకున్నట్ట, ఆయన మనసులో అనుకున్నట్ట, ఓహో ఇతడేనా దానవ చక్రవర్తి? ఎవడైతే దేవేంద్రుడిని, అగ్నిని, అష్టదిక్పాలకుల్ని, గర్వాన్ని అణిచినటువంటి వీరుడు ఇతనేనా బలిచక్రవర్తి? ఇంకా అంతేకాకుండా బలిచక్రవర్తి యొక్క గొప్ప అంటే ఆయన యొక్క గుణాలని మనసులో పొగుడుతున్నాడు అనమాట, పొగిడాడనమాట అక్కడికి వచ్చి వామనమూర్తి. ఎవరు? ఓహో ఇతడేనా దానవ చక్రవర్తి? ఎవడైతే దేవేంద్ర, అగ్ని, యమాది దిక్పాలకుల యొక్క గర్వాన్ని తొలగించినటువంటి వీరుడా ఇతను. అంతేకాకుండా లోభాన్ని పూర్తిగా పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఇతడేనా? అంతేకాకుండా ఇంకా అనేక యజ్ఞ, యాగ, వ్రత, దానాది సత్కర్మలను చేసిన పుణ్యపురుషుడు ఇతడేనా? ఎందుకంటే ఆ బలిచక్రవర్తి అన్నీ చేస్తున్నాడు కదా, అవన్నీ సర్వాంతర్యామైనటువంటి పరమాత్మకు కూడా తెలుసు. కాబట్టి ఆ బలిచక్రవర్తి యొక్క గుణాలని ఈ విధంగా వర్ణిస్తున్నాడు అనమాట. ఇతడేనా పుణ్యమూర్తి? ఇతడేనా సత్యము, దయ, దాన ధర్మాలతో విరాజిల్లేటువంటి సౌజన్యమూర్తి? ఇతడేనా దేవతారమణుల మానస సాగరంలో కల్లోలం కలిగించే, ఉప్పొంగించే చంద్రుని వంటి వాడు ఇతడేనా అని చెప్పి అనేక విధాలుగా ఆ బలిచక్రవర్తిని గురించి మాట్లాడుతూ ఈ విధంగా స్వస్తివాచకం చేశాట. ఎక్కడికి వచ్చి? బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి ఇవన్నీ గుణాలన్నీ, ఇప్పుడు నేను చెప్పినటువంటి గుణాలన్నింటినీ కూడా చెప్పి ఈ విధంగా బలిచక్రవర్తికి ఎక్కడికైనా మన పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళని గురించి పొగుడుతూ చెప్తాం కదా, స్వస్తివాచకం. అదేవిధంగా వటువు రూపంలో ఉన్నటువంటి ఈ వామనమూర్తి కూడా బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి, ఇతడైనా గొప్ప దానవ చక్రవర్తి, ఇతడైనా గొప్ప దానం చేసేటువంటి వ్యక్తి, ఇతడైనా పుణ్యపురుషుడు, ఇతడైనా సత్కీర్తి సంపన్నుడు, ఇతడైనా అనేక యజ్ఞయాగాది వ్రతాలు చేసేటువంటి సౌజన్యమూర్తి అని ఈ విధంగా అనుకొని ఆ తర్వాత ఆ బలిచక్రవర్తికి ఈ విధంగా స్వస్తి పలుకుతాడట. ఏమని పలుకుతాడంటే, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు ఆసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు నుదార పద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీ గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్. ఎందుకంటే ఆ బలిచక్రవర్తిని చూసి
అంతకుముందర నేను చెప్పిన విధంగా అతని యొక్క గొప్ప గుణాలని పొగిడి మళ్ళీ ఈ విధంగా బలిచక్రవర్తికి స్వస్తి వాచకం చేస్తాడనమాట. ఏమని అంటే స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, అంటే త్రిభువనాలన్నింటినీ కూడా, మూడు లోకాలన్నింటినీ కూడా శాసించేటువంటి వాడు. అంతేకాకుండా ఇంద్రుని అవలీలగా అణగిద్రొక్కి మహోన్నత పదవిని అలంకరించి నిర్వహించినట్టి వాడు. అంతేకాకుండా మునీంద్రుల చే స్తుతింపబడి మంగళకరమైనటువంటి యాగాలను జరిపించేవాడు, దేవతా సతుల మంగళసూత్రాలను పోగొట్టువాడు అయిన ఓ దానవేంద్ర, నీకు శుభమగుగాక అని దీవించాట. ఎవరిని? బలిచక్రవర్తిని దీవించాడు. చూడండి ఎంత బాగా చెప్పాడో పోతన మహాకవి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు నుదార పద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీ గళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్ అని ఈ విధంగా బలిచక్రవర్తికి శుభమగ్గాక అని చెప్పి ఆయనలో ఉన్నటువంటి గుణాలని పొగుడుతూ, అంతేకాకుండా ఆయనలో ఉండేటువంటి తప్పులను కూడా ఎత్తి చూపిస్తూ, ఎందుకంటే దేవతల యొక్క భార్యలు దేవతా సతుల మంగళసూత్రాలను పోగొట్టేటువంటి వాడైనటువంటి ఓ దానవేంద్ర, నీకు శుభమగుగాక అని చెప్పి ఆ బలిచక్రవర్తిని దీవించాట వామనమూర్తి. ఎప్పుడైతే విపరీతమైనటువంటి తేజస్సుతోటి, బ్రహ్మ తేజస్సుతోటి వెలిగిపోతున్నటువంటి ఆ బ్రహ్మచారి వద్ద అక్కడ ఉండేటువంటి మిగతా ఋత్విక్కులు, బ్రాహ్మణోత్తములు అందరూ కూడా తేజోహీనులైపోయారట. ఎందుకంటే సాక్షాత్ పరమాత్మ ఆయన నుంచే అందరూ ఉద్భవించారు. మరి ఆయన ముందర మిగతా వాళ్ళు ఎలా తేజస్సుగా ఉంటారు? కాబట్టి ఆయన యొక్క కళ ముందర, ఆయన యొక్క వర్చస్సు ముందర అందరూ కూడా తేజోహీనులై వెలవెలబోయారట. బలిచక్రవర్తి బ్రహ్మచారికి, ఆ బలిచక్రవర్తి రాజు కూడా ఎప్పుడైతే ఈయన స్వస్తి వాచకం చేశాడో రాజుకి, ఆ బలిచక్రవర్తి మహారాజు కూడా ఆ బ్రహ్మచారికి ప్రణామాలు చేసి ఆయనకి ఒక ఉచితాసనాన్ని సమర్పించి ఆయన పాదాలన్నీ కూడా కడిగాట. ఎందుకంటే ఆయన యొక్క బలిచక్రవర్తి యొక్క భార్య అయినటువంటి, ఆయన భార్య పేరు వింధ్యావతి అనమాట. ఆమె బంగారు కలశంతో నీళ్లు పోయగా ఆ రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి ఆ వడుగు యొక్క పాదాలన్నీ కూడా కడిగి తుడిచాడనమాట. ఆ తర్వాత ఎవరైనా మహాత్ములు వస్తే కదా మనం కూడా ఏం చేస్తాం, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడిగి ఆ నీళ్ళని శిరస్సును జల్లుకున్నాడు. అదేవిధంగా ఈ దానవరాజు అయినటువంటి బలిచక్రవర్తి కూడా ఆ తేజోమూర్తి అయినటువంటి ఆ వామనుణ్ణి, ఆ బ్రహ్మచారిని చూసి ఆయన భార్య బంగారు కలశంతో నీళ్లు తీసుకురాగా ఆయన పాదాలని ఒక పళ్ళెల్లో పెట్టి కడిగి ఆ నీళ్ళని తాను శిరస్సును జల్లుకొని తన భార్య మీద, తన పరివారం మీద అంతా కూడా చల్లాట. ఆ తర్వాత బలిచక్రవర్తి ఆ వామనుడితోటి ఏ విధంగా సంభాషించాడు, వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైనటువంటి సంభాషణ జరిగింది, ఆ వివరాలన్నీ మనం తర్వాత వీడియోలో తెలుసుకుందామండి. ఈనాటి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.